T20 క్లీన్ స్వీప్ తర్వాత మొదలైన వన్డే సిరీస్ కి సీనియర్లు జట్టులోకి వచ్చి చేరడంతో ఇంకేముంది వన్డే సిరీస్ ని సులభంగా గెలుస్తామని అందరూ భావించారు. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ భారత జట్టు లంక చేతిలో వన్డే సిరీస్ ని 2-0తో ఘోరంగా ఓడిపోయి విమర్శల పాలైంది. ఇక చివరి వన్డే మ్యాచ్ లో మన వాళ్ల ప్రదర్శన కోసం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఏకంగా 110 పరుగుల తేడాతో ఓడిపోయి పరువు పోగొట్టుకున్నారు. ఇంతటి ఘోర ఓటమిపై రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఏమన్నాడంటే, గెలుపోటములు ఆటలో సహజమే, అయితే ఇంత ఘోరంగా ఓడిపోవడం నిజంగా కొద్దిగా చింతించాల్సిన విషయమే. లంక మాపై మొదటి నుండి ఈ సిరీస్ లో ఆధిపత్యం చెలాయిస్తూనే వచ్చింది. ఏ సిరీస్ లోనూ ఏది మాకు కలిసి రాలేదు. అదేంటో టాస్ లో కూడా 3 సార్లు మేము ఓడిపోయాము. ఇలాంటి ఓటములు ఎదురైనప్పుడు ఆందోళన చెందకూడదు. అది ఒక గుణపాఠంగా తీసుకుని తప్పులు ఎక్కడ జరిగాయో సమీక్షించుకోవాలి, వాటిని సరిచేసుకోవాలి. మా ప్లాన్ ఎక్కడో తప్పింది, దానిపై మేము వర్కౌట్ చేస్తాము. ముఖ్యంగా స్పిన్ ఆడడంలో మేము కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నాము, వాటిని సరిచేసుకోవాలి. ఇక మా బ్యాటర్లు కూడా ఎందుకో వికెట్ పై ఎక్కువ సమయం కేటాయించడంలో ఇబ్బంది పడ్డారు. అది కూడా మా ఓటమికి ప్రధాన కారణమైంది. ఒక విషయం మాత్రం ఒప్పుకుని తీరాలి, లంక ఆటకు తప్పకుండా క్రెడిట్ ఇవ్వాలి. శ్రీలంక మాకంటే చాలా బాగా ఆడింది. అయితే ఈ సిరీస్ కోల్పోయినంత మాత్రాన మేము మమ్మల్ని తక్కువ చేసుకోము. ఓడిపోయిన తర్వాత ఎలా తిరిగి రావాలి అనే దాని గురించి మేమెప్పుడు ఆలోచిస్తూ ఉంటామని రోహిత్ శర్మ ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.